ఈరోజు క్రిస్మస్ ధ్యానం. ఆయన అదృశ్య దేవుని స్వరూపి అయి సర్వసృష్టికి ఆది సంభూతుడై ఉన్నాడు. కొలస్సీయులకు 1:15. అదృశ్య దేవుణ్ణి చూడాలంటే కొన్ని వాయువులను చూడలేం, కానీ వాటిని ద్రవరూప స్థితిలోనికి తీసుకువస్తే వాటిని చూడగలం. అలాగే సృష్టిని చూడగలం. సృష్టికర్త అయిన ఆ అదృశ్య దేవుణ్ణి మన కళ్ళతో చూడలేం. ఆయన ఏ స్వరూపంలో ఉంటే మనం చూడగలం? ఆయన దేవుడని ఎలా గుర్తించగలం? ఆది నుంచి ఉన్న దేవుడు సశరీరుడిగా మానవాళికి ప్రత్యక్షమయ్యాడు. ఆయన శరీరధారి అయి ఈ భూలోకానికి వచ్చి మన మధ్య నివసించెను. ఆయనే యేసు. యేసు అదృశ్య దేవుని స్వరూపము. ఆయన దేవదూతలకు కనబడెను. మనుషుల చేత దేవుడని నమ్మబడెను. ఆయన ఆది నుంచి ఉన్న దేవుడు, అంతము లేని దేవుడై ఉన్నాడు. ప్రార్థన. దేవా, ఆది సంభూతుడై అదృశ్య దేవుని స్వరూపంలో ఉన్న మీరు శరీరధారి అయి మమ్మల్ని రక్షించడానికి వచ్చినందుకు మీకు స్తుతులు. ఆమేన్. నేటి సూక్తి. అదృశ్య దేవుడు ఆనాడు, శరీరధారి అయి వచ్చెను ఈనాడు.